నమస్తే. మీరెక్కడి నుంచి? ఎలా ఉన్నావా? రామ్నాథ్ మస్కట్ నుంచి ఏం చెప్పమంటారు? ఆ 25 ఏళ్ళ నుంచి రక్తదానాలు అన్ని దానాలు చేస్తూ మీ పేరు మీద గల్ఫ్ లోనే కాదు అన్ని చూస్తాను. మొన్న మీరు చేసింది కూడా చూశాను. ఎవరు ఒక అఫీషియల్ ని పిలుచుకొచ్చారు కదా మీరు, మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ గురించి శాస్త్రలింగారు కూడా స్పోక్ వెరీ వెల్. చాలా బాగా మాట్లాడు. నాకు గర్వంగా అనిపించింది. ఆ దేశం గారి దేశం వెళ్లి మీరు ఇలాంటి బ్లడ్ డ్రైవ్ చేసి అక్కడుండే అఫీషియల్స్ తోటి అక్కడుండే గవర్నమెంట్ తోటి మీరు సర్టిఫికెట్లు ఇవి పొందడం అన్నది ఫెంటాస్టిక్. అంటే మీ ద్వారా నాకు కాదు గౌరవం, మన దేశానికి కూడా ఒక గౌరవం తీసుకొచ్చారు మీరు. అంటే ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు అనే మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ రామదాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ అన్నాయి అదంతా. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే ఇండియన్ అంబాసిడర్ ఇన్ ఒమాన్ కూడా తెలుగు వాళ్ళు అవ్వడం, మన విజయనగరం ఆయన అవ్వడం మన చాలా అదృష్టం అన్నయ్య. అందుకని ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. సినిమా గురించి చాలా మీది 2 minutes కామెడీకే మేము కింద మీద అయిపోతాం. సినిమా మొత్తం కామెడీ ఉంటే ఎలా ఉంటుంది అనేది మా అందరిది చాలా ఎగ్జైట్ గా ఉన్నాం. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా చిన్న పిల్లలు, కానీ మీ కామెడీని టీమ్స్ లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మేము అసలు మాకన్నా వాళ్ళు ఏమి ఇది కాదు. వీఆర్ వెరీ మచ్ ఎగ్జైటింగ్ అనమాట. మీ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. ఓకే థ్యాంక్ యూ డెఫినెట్లీ మీరు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు.